వివేక్ బాబు గారు, రెండో అంశం మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురామ్, దేవినేని అవినాష్ మంగళగిరి పోలీసులకి ఏం చెప్పారు, ఏమేం కన్ఫెస్ చేశారు? చాలా కన్ఫెస్ చేశారట. సో వారి మీద మీ అంతర్గతంగా మీ పార్టీలో విడుదల రజనీ గారు కుట్ర చేస్తున్నారని సమాచారం. ఒక్కళ్ళొక్కళ్ళని పొగబెట్టి ఆమె పంపించేస్తుంది, వైసీపీని నెమ్మదిగా ఖాళీ చేయించే కార్యక్రమం అంతా ఆమె తీసుకున్నారని చెప్పేసి మీ పార్టీ సోషల్ మీడియాలోనే కొన్ని చోట్ల ఇలాంటి వార్తలో వదంతులో రౌండ్ చేస్తున్నాయి. ఒక్కసారిగా ఫోకస్ అంతా విడుదల రజనీ గారి మీదకి ఎందుకు వెళ్ళింది? అండ్ ఏం లీక్స్, ఆమె ఏమైనా టీడీపీ కోవర్ట్గా పనిచేస్తున్నారా? ఈ సందేహాలు కూడా వచ్చినాయి బయటికి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. మీకు 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఒకసారి పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అధికార ప్రభుత్వం, కొత్తగా వచ్చిన అధికార ప్రభుత్వం ప్రజాపాలన మర్చిపోయి ప్రతిపక్షం గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వంలో జరిగినవన్నిటినీ మాట్లాడుకుంటూ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని, మనం ఇచ్చిన మాటల్ని, మనం ఎలా అధికారంలోకి వచ్చాం, ఎందుకు అధికారంలోకి వచ్చాం, ఏం చెయ్యాలన్న విషయాల కనీసం మర్చిపోయి అన్ని గతం విషయాల మీదే 100 రోజులు పూర్తయింది. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేస్తే వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాము, ఏం చేయగలిగింది అనేది గనక మనం ఒకసారి బేరీజ్ గనక వేసుకుంటే ఈ 100 రోజుల పరిపాలనలో గత ప్రభుత్వంలో జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు, గత ప్రభుత్వ అధికారులు అది చేశారు, గత ప్రభుత్వ అధికారులు ఇది చేశారు, గతంలో అప్పు అయింది, మేము ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం, ఆ గతంలో ఇది ఉంది, మేము ఇది చేయలేకపోతున్నాం, గతంలో వాళ్ళు అన్యాయం చేశారు, మేమేం చేయలేకపోతున్నాం. చివరికి అల్టిమేట్ గా యాతావాత ఈ ప్రభుత్వం అందరు కలిపి చెప్పొచ్చేది ఏంటంటే గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాం, ఏం చెయ్యము, చేయలేము, చేయజాలము, అది వాడు చెప్పదలుచుకుంది. ఇకపోతే ఇంక అప్పిరెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఇవన్నీ సహజంగా పుకార్లు పుట్టడం ఇవన్నీ సహజం. ఈ ప్రభుత్వం కేసు పెట్టింది, ఆ ప్రభుత్వం కావాలని అరాచకాలకు గురి చేస్తుంది. ఇందులో మళ్ళీ ఇంటర్నల్ గా ఫలానా వాళ్ళు ఇలా చేశారు అని చెప్పడం అనేది దారుణమైన విషయం. ఇంకొక మాట నేనేమంటానంటే, ఇప్పుడు జత్వాని, పరిమళ జత్వాని గారి విషయం గురించి పెద్దలందరూ బాగా విశ్లేషించారు. అసలు విషయం ఏంటంటే, ఎంత బాగా విశ్లేషించినా ఆమె ఇచ్చింది జస్ట్ కంప్లైంట్ మాత్రమే, జస్ట్ కంప్లైంట్ మాత్రమే. ఆ కంప్లైంట్ లో ఏం జరిగింది, వెంకటేశ్వర రెడ్డి గారు కంప్లైంట్ మాత్రమే ఇస్తే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇద్దరు పోలీస్ అధికారులని సస్పెండ్ చేయరు కదా, సస్పెండ్ చేయరు కదా. అదే చెప్తున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన జత్వానీ కేసుని ఆధారంగా తీసుకొని, ఆమె ఇచ్చిన కంప్లైంట్ ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఒక కంప్లైంట్ కేసు పెడతారు, కోర్టుకి వెళ్తారు. కోర్టులో ఆమె అన్ని నిరూపించుకోవాలి కదా. అప్పుడు కదా ఆమె చెప్పినవన్నీ నిజాలని మనం ధృవీకరించగలిగేది. ఆమె చెప్పినవన్నీ నిజాలని ఎలా చెప్పాలి? ఆమె ఇచ్చింది కంప్లైంట్, ప్రభుత్వం కంప్లైంట్ కట్టింది, కేసు కట్టింది, కోర్టుకి అప్పచెప్తుంది. కోర్టులో న్యాయ విచారణ జరగాలి. న్యాయ విచారణలో నిరూపించుకోగలిగితే ఆమె చెప్పినవన్నీ నిజాలనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇందులో గతంలో జరిగిన ప్రభుత్వంలో జరిగిన ముంబాయి ఒక నటి పరిమళ నత్వాన గురించి అన్యాయం జరిగిందని చెప్పేసి టోటల్ ఎంటైర్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన ప్రభుత్వ అధికారుల మీద నిర్ణయాలు వెంట వెంటనే తీసుకొచ్చుకుంటుంది. మంచిది కాదనట్లేదు, మంచి పని చేస్తుంది. అయితే అంతే వేగంగా, అంతే సిన్సియర్ గా, అంతే బాధ్యతగా వరదల్లో చనిపోయిన 50 మంది విషయం కూడా, అట్లనే గుడ్లవర్లేరులో జరిగిన స్పై కెమెరాల విషయం కూడా, ముచ్చుమరిలో జరిగిన మహిళ విషయంలో కూడా, ఇట్లా అన్ని విషయాల ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న ఈ 100 రోజుల్లో మీ హయాంలో జరుగుతున్న విషయాల మీద కూడా ఫోకస్ చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. అది వదిలేసి చేస్తారండి. వాళ్ళు వచ్చి 100 రోజులే అయింది. మీ 5 ఏళ్ల పరిపాలనలో అరాచకం మీద ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. 100 రోజులకి మళ్ళీ మనం మాడదాం. నేను అడిగేది ఏంటంటే, 5 లక్షల రూపాయల చీటింగ్ వ్యవహారానికి 2 లక్షల రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుంటారు ఎవరైనా? అండ్ అది కూడా ఆ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారండి? నాకు అర్థం కాదు.
ఆమె కంప్లైంట్ ఇచ్చిన తేదీకి ముందరే వీళ్ళు ఎలా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతారు అంటే తాళం వేశారు గొళ్ళెం మరిచారనమాట. ఆదరా బాదరా నాయకుడు చెప్పాడు వెళ్ళిపోవాలి. వాళ్ళు పోలీ ఐపీఎస్ సార్, వాళ్ళకి రాష్ట్రపతి ఆర్డర్ ఇస్తారు, అపాయింట్మెంట్ ఆర్డర్. బాస్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు చెప్పేవన్నీ సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు. సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు అయితే ఇద్దరు అరెస్ట్ కారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ కారండి. సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు అవి కోర్టులో రుజువు కావాలి. కోర్టులో రుజువు కావాలండి. కోర్టులో రుజువు అయితే మీరు చెప్పిన వాటికి ఒప్పుకోవచ్చు. మీకు ఇప్పుడు ప్రభుత్వం ఇష్టం లేకుండా ఎవరి మీద ఏ అధికారుల మీద అయినా భయం క్రియేట్ చేయడం కోసమో లేకపోతే ఆమె వ్యక్తిగతంగా ఆమె చెప్పే వాటిలో అసలు నిజాలు ఎంత ఉన్నాయో, నిజాల శాతం ఎంత ఉందో ఇవన్నీ తేలేది న్యాయస్థానాల్లో. ఆ న్యాయస్థానంలో ఆమె కేసు సో అవి తేలేదాకా నిందితులు కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు అంటారు మీరనేది ఏంటండి? అవి తేలేదాకా నిందితులు కాలర్ ఎగరేసి తిరగచ్చు, లేదా కాలర్ లేని టీ షర్ట్లు వేసుకొని తిరగచ్చు. అంటే ఆరోపణలు ఎవరు పడితే వాళ్ళు చేసేసి పోలీస్ దగ్గర నుంచి డీజీపీకి వెళ్ళిన రిపోర్ట్ లో ఉన్న అంశాలు నేను చెబుతున్నానండి. డీజీపీకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లోని అంశాలు నేను మీకు చెప్తున్నా. వెంకటేశ్వర రెడ్డి గారు లెట్ మీ కంప్లీట్ వెంకటేశ్వర రెడ్డి గారు డీజీపీకి చేరిన రిపోర్ట్లోని అంశాలు 5 లక్షల రూపాయల కేసు, అది చీటింగ్ కేసు. దాంట్లో వీళ్ళని పట్టుకోవటానికి వీళ్ళు బొబ్బిలి యుద్ధంలో సైనికుల మాదిరి ఫ్లైట్ ఎక్కి ముందరే వెళ్ళిపోవటాలు, కంప్లైంట్ కన్నా ముందరే వెళ్ళిపోవటాలు, అరెస్ట్ చేయటాలు. 5 లక్షలకు కానీ వీళ్ళు చేసిన ఖర్చు 7 లక్షల రూపాయల పైన. దీంట్లో పోనీ మీరు సాధించింది ఏంటంటే వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఆమె నుంచి ఇంట్రాగేట్ చేయడం ఇల్లీగల్. పోనీ అక్కడ కూడా తెలివితేటలు ప్రదర్శించలేదు కనీసం. అంటే అన్నీ ఎక్కడెక్కడ కేసులు కట్టుకుంటూ వచ్చారు, డేట్లలో తారుమారు, కంగారు. ఇవన్నీ కూడా మీరు చెప్తున్నవన్నీ కూడా 5 లక్షల కేసు, బొబ్బిలి యుద్ధంలో లాగా పోయారు, ఇవన్నీ కూడా నిరూపణ లేని ఆరోపణలు, సాక్ష్యాధారాలు లేని, నిరూపణ లేని ఆరోపణలు. వాళ్ళ మీద కట్టుకథలు అల్లి ఒక ఎలివేషన్స్ క్రియేట్ చేసి ఒక ఏదో చెప్పి ఎంతో ఘోరం జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద ఏదో కట్టుకథలమ్మి భయభ్రాంతులకు గురి చేయడానికి తప్పితే కేసులో వాస్తవాలు కోర్టులో మాత్రమే తేల్తాయి. కోర్టులోనే మాట్లాడుకుందాం మిగిలిన అన్ని విషయాలను. ఒకసారి మస్తాన్ నిజమా కాదా చెప్పండి. డీజీపీకి ఇచ్చిన రిపోర్ట్లు ఈ అంశాలు ఉన్నాయా లేవా చెప్పండి. ఏంటండి మస్తాన్ గారిని అడుగుతున్నాను. మస్తాన్ గారు